బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ. ప్రజాస్వామ్య విలువలకి రోజు రోజుకి అర్థం మారుతుంది, అంతరార్థం మారుతుంది, నిర్వచనం కూడా మారుతుంది. ఈ క్రమంలో మీడియా స్వేచ్ఛ అంటే ఏంటి పునర్నిర్వచించాల్సినటువంటి అవసరం వస్తుంది. కానీ మీడియా స్వేచ్ఛని ప్రశ్నించే ముందర మీడియా పైన దాడులకు పాల్పడే వాళ్ళకి ఒక ప్రాథమికమైనటువంటి ప్రశ్న, ప్రజాస్వామ్యం కానీ భారత రాజ్యాంగం కానీ ఏ వ్యక్తిపైన ఏ వ్యవస్థపైన భౌతిక దాడుల్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదు. ఈ విషయాన్ని స్పృహతో మెలిగేటువంటి మానవ జీవితంలో ప్రకృతితో మమేకమయ్యి సెన్సిటివిటీస్ కోల్పోయినటువంటి మనుషులందరూ కూడా అర్థం చేసుకునేటువంటి అంశాలు. కానీ ఇంగితం లేకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలపైన, పత్రికా వ్యవస్థలపైన, మీడియా వ్యవస్థలపైన దాడులు చేయడం అనేది ఒక సిగ్గుచేటుతో కూడుకున్నటువంటి పని. అది ఏ పార్టీ చేసినా కానీ ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. ఈరోజు తెలంగాణని కుదిపేస్తున్నటువంటి ఒక అంశం. తెలంగాణనే కాదు, తెలుగు రాష్ట్రాలని ప్రధానంగా కొన్ని వ్యవస్థలను కుదిపేస్తున్నటువంటి అంశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా వేల సంఖ్యలో ఈ బాధితులు ఉన్నారు. బయటికి చెప్పుకోలేని వాళ్ళు ఎందరో, ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి విచారణ, దాని సారాంశము, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి అంశాలు చూస్తే కనుక ప్రతి ఒక్కరికి ఒళ్ళు గగురు పొడుస్తుంది. గత 6 ఏళ్లుగా, కనీసం 7 ఏళ్లుగా లెక్కేసుకొని చూస్తే కనుక ఎలాంటి సురక్షితమైనటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరిని ట్యాప్ చేయడం, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి రహస్యాలు తెలుసుకోవడం, ఇవేమి దేశ రహస్యాలు కాదు, వ్యక్తిగతమైనటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టడం, వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ ఇళ్లల్లో, వ్యక్తుల మధ్య, వాళ్ళ సంబంధాల మధ్య, వాళ్ళ బాంధవ్యాల మధ్య వేలు పెట్టడం అనేది సిగ్గుచేటుతో కూడినటువంటి వ్యవహారం అని ఎవరైనా గుర్తుంచుకోవాల్సినటువంటి. ఆ తప్పు ఎవరు చేసినా, ఏ పార్టీ నాయకుడు చేసినా, ఎంతటి వాడు చేసినా అది ఖచ్చితంగా నేరం, ప్రశ్నించాల్సినటువంటి అంశం. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయా పార్టీలకి, నాయకులకి ఖచ్చితంగా ఉంటుంది. కానీ మందని తీసుకొచ్చి మీడియా వ్యవస్థలపైన కనుక పంపిస్తే ఎలాంటి దారుణాలు జరుగుతాయనడానికి ఒక ఉదాహరణ ఈరోజు మహా న్యూస్ ఛానల్ పైన జరిగినటువంటి దాడి. ఒక వార్తా కథనాన్ని ఖండించేందుకు అనేక రకాల పద్ధతులు ఉంటాయి. కానీ ఖండించడం మానేసి భౌతిక దాడులకి పాల్పడడం అనేది ఖచ్చితంగా దుర్మార్గమైనటువంటి చర్యగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక సొంత పత్రికని, ఒకటి కాదు 2 ఇంగ్లీషు తెలుగు కలిపి చూస్తే, అలానే ఒక సొంత ఛానల్ని నడిపిస్తూ మీడియా విలువలకి ఆదర్శంగా నడవాల్సినటువంటి సంస్థల్ని తన చేతిలో పెట్టుకున్నటువంటి పార్టీ. కానీ పక్క మీడియా వ్యవస్థలపైన మాత్రం దాడులకు పాల్పడడం అనేది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశం. అందుకే కేటీఆర్ ఈ దాడిని ఖండించాడు. ఎలా ఖండించారో ఒకసారి మనం చూద్దాం. ఆయన ఏం ట్వీట్ చేశారో కూడా చూద్దాం. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకి ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదు. అలానే అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావు ఉండకూడదు. కానీ ఈనాటి దిగజారుడు రాజకీయాల్లో అన్ని మెయిన్ స్ట్రీమ్కి తీసుకొచ్చాడు మన గుంపు మేస్త్రి, అతని అనుంగు మిత్రులు. అసలు ఈ ప్రశ్న అడిగే ముందర అడగడానికి నైతిక అర్హత ఉందా అనేటువంటి ప్రశ్న మనం కూడా వేసుకోవాలి కదా. కానీ కేటీఆర్ గారు వేసినటువంటి ప్రశ్న, ఎందుకంటే అసలు సమస్య మొత్తానికి మూల పురుషుడు, ఆది పురుషుడు ఆయనే అని చెప్పి ఆయన చుట్టూ నడుస్తుంది వ్యవహారం. ఇప్పటివరకు దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. విచారణను ఎదుర్కొనేటువంటి క్రమంలో, వాళ్ళ సత్యలతను ప్రూవ్ చేసుకునేటువంటి క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవస్థలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అయితే కొన్ని అంశాలపైన విచారణలు జరిపి కొంతమంది విషయాల్లో జోక్యం చేసుకుందో, అదే తరహాలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఆ విచారణలను సమగ్రంగా చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాయి. దానికి సహకరించకపోగా జరిగిన దాడిని ఖండించేటువంటి విధానం కూడా ఎలా ఉందంటే, అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావు ఉండకూడదు. అని అసలు జరిగినటువంటిది నిజమా కాదా, అబద్ధమా ఏంటనేది కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. ఎందుకంటే రోజుకు ఒక కొత్త పేరు వస్తుంది. ఆయన పేరుకి ముడిపెడుతూ రోజుకు ఒక కొత్త పేరు వస్తుంది. చాలామంది ఉంటున్నారు అందులో. సినిమా రంగానికి చెందిన వాళ్ళు కావచ్చు, రాజకీయ రంగానికి చెందిన వాళ్ళు కావచ్చు, పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, పక్క రాష్ట్రానికి చెందిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రతి ఒక్కరిని ఫోన్లు ట్యాపింగ్ జరిగింది అనేటువంటి అంశం ఒక మీడియా అధినేతను కూడా నిన్నటికి నిన్న ఇన్వెస్టిగేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది అనేది ఒక అయోమయం తెలంగాణ సమాజంలో. ఈరోజు ఉద్యమం గురించి, నీళ్లు, నిధులు, నియామకాల గురించి పదే మాట్లాడినటువంటి ఉద్యమకారులందరూ కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న ఒక్కటే, అంటే ఖచ్చితంగా ఉద్యమకారులకి కూడా సురక్షితమైనటువంటి వాతావరణం తెలంగాణలో లేదు. ఎందుకంటే వాళ్ళను కూడా దేశద్రోహులను, టెర్రరిస్టులను, తీవ్రవాదులు అనేటువంటి రీజన్తోనో వాళ్ళందరినీ కూడా ఫోన్ సర్వైలెన్స్లోకి తీసుకొచ్చారు. వాళ్ళు మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా
వీళ్ళు ట్యాప్ చేశారనేటువంటిది ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ ప్రభుత్వ వ్యవస్థలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయనడానికి ఒక ప్రధానమైనటువంటి అంశం ఫోన్ ట్యాపింగ్. సో ఈ ట్యాపింగ్ అంశం పైన రాసినటువంటి వార్తా కథనాలను ఖండించేటువంటి క్రమంలో దాడిని ఖండించడం కూడా చాలా సొగసుగా ఖండించారు కేటీఆర్ గారు. అలానే ఈనాటి దిగజారుడు రాజకీయాలు అన్ని మెయిన్ స్ట్రీమ్కి తీసుకొచ్చాడు మన గుంపు మేస్త్రి, అతని అనుంగు మిత్రులు. సరే, గుంపు మేస్త్రి గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ అసలు జరిగిన దరిద్రం గురించి మాట్లాడాలి కదా. రాజకీయ పార్టీలుగా ఒక రాజకీయ పార్టీ, పైగా తెలంగాణలో ఒక బలమైనటువంటి పార్టీగా చెప్పుకునేటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఈ జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన సరైనటువంటి ఖండన మండలం లేకుండానే కొంతమంది వెళ్ళి ఆ కార్యాలయం పైన దాడి చేసినటువంటి విధానం, అక్కడ ఆస్తుల్ని ధ్వంసం చేసినటువంటి విధానం, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏ విధంగా అవుతుంది? తప్పుడు వార్తలు రాశారని మీరు నిర్ధారణకి ఎలా వస్తారు? ఎందుకంటే మీరు రాస్తున్నటువంటి పత్రికల్లో ప్రభుత్వం చెబుతున్నటువంటి వాదనలకు భిన్నమైనటువంటి వాదన అందులో వినిపిస్తున్నప్పుడు అది తప్పుడు వార్త అనుకోవాలా? అది తప్పుడు వార్త అయి ఉంటే కనుక ప్రభుత్వ పక్షాన్ని కూడా చాలా దాడులు జరగడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఒక అంశాన్ని విశ్లేషించేటువంటి ముందర జరిగినటువంటి తప్పును సమర్థింపుగా చేసేటువంటి ప్రకటనలు ఎప్పుడు కూడా ఈ ఉద్రేకాలను రెచ్చగొట్టేటువంటి అంశాలుగా మారతాయి. తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత కేసీఆర్కి, 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపినటువంటి అధినేతగా కూడా కేసీఆర్కి, ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా ఆ కుటుంబం నుంచి సొంత చెల్లెళ్ళ విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ కవిత కావచ్చు, అక్కడ షర్మిల కావచ్చు, నేరుగా వాళ్ళ ఫోన్లే ట్యాపింగ్లోకి అయినాయి అనేటువంటిది క్లియర్గా చెప్తున్నారు. షర్మిల గారు ఓపెన్గా చెప్తున్నారు, మా ఫోన్లు ట్యాప్ అయినాయి, దానికి కారణాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అనేక అంశాలు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇవన్నీ కూడా సిగ్గు విడిచి నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి అంశాలు. కానీ వాటిపైన స్పందించకుండా మీడియా పైన విరగబడడం అనేది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశం. మీడియాని కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో ఎవరికి వారే తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కేవలం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినటువంటి ఒక వార్త గురించి ఆయన స్పందన అన్నీ మెయిన్ స్ట్రీమ్కి తీసుకొచ్చారు. ఇంతకంటే ఎక్కువ దరిద్రాలని సోషల్ మీడియాలో పెడుతున్నారు. సో దానికి ఎవరు బాధ్యత వహిస్తారు, దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశం పైన కూడా ఇప్పుడు చర్చ జరగాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒకటి, సంయమనం పాటించాల్సినటువంటి సందర్భం ఇది. రాజకీయ నాయకులు చేసేటువంటి రెచ్చగొట్టే వ్యవహారాలకి, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలకి రెచ్చిపోతే కనుక దారుణమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని సోషల్ మీడియా కవ్వింపులపైన తీసుకున్నటువంటి నిర్ణయాలు, తెలంగాణలో సోషల్ మీడియాలో రాతలపైన తీసుకున్నటువంటి చర్యలు, ఇవన్నీ కూడా ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి భౌతిక దాడుల్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కానీ ఖండించి తీరాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.